వివాహం నూతన జీవితానికి నాంది. కానీ ఆమెకు అది మరణ శాసనంగా మారింది. తాళి కట్టిన 2 నెలలకే ఆమెకు నరకం కనిపించింది. ఆనందాలు నిండాల్సిన ఇంట అంతు చిక్కని విషాదం అలుముకుంది. ఏవైందా నవవధువుకు? ఆ 2 నెలల నరకం ఏంటి? మది నిండా కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. కొత్త జీవితం సాఫీగా సాగుతుందని ఎన్నో కలలు కంది. అడిగిన కట్నం కంటే ఎక్కువే ముట్ట చెప్పి అత్తారింటికి పంపించారు. కానీ కాళ్ల పారాని ఆరకముందే ఆ నవవధువు కలలు కల్లోలమయ్యాయి. పెళ్లైన 2 నెలలకే తనువు చాలించింది రితన్య. తమిళనాడులోని తిరుప్పూర్కు చెందిన రితన్యకు అదే ప్రాంతానికి చెందిన కవిన్తో గ్రాండ్ గా పెళ్లి చేశారు. పెళ్లి కోసం దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రితన్య తల్లిదండ్రులు. కట్నంగా నగదు, బంగారం, వెండి ఆభరణాలు, వంట సామాగ్రి, ఇతర కానుకలను అందజేశారు. తర్వాత 70 లక్షల విలువైన కారునిచ్చారు. ఇలా అనుకున్న దానికన్నా ఎక్కువే ముట్ట చెప్పి ఘనంగా పెళ్లి జరిపారు. అయితే భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ అత్తారింట్లో అడుగుపెట్టింది రితన్య. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమె ఆశలు గల్లంతయ్యాయి. పెళ్లి జరిగిన వారం రోజులకే రితన్యకు వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త కవిన్, అత్తమామలు వేధింపులకు గురిచేశారు. భర్త ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటూ భార్యను వేధించడం మొదలుపెట్టారు. పెళ్లికైన ఖర్చు మొత్తం తీసుకురావాలని ఆమెను టార్చర్ చేశారు. పెళ్లైన వారం నుంచే వేధింపులు, అదనపు వరకట్నం కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధను చూసి రితన్య వేదనకు గురైంది. ఎవరికీ చెప్పుకోలేక కఠిన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తండ్రికి ఒక ఆడియో మెసేజ్ ను పంపింది. కట్నం కోసం తనను వేధిస్తున్నట్టు వెల్లడించింది. అపస్మారక స్థితిలో పడి ఉన్న రితన్యను ఆసుపత్రికి భర్త తరలించాడు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రితన్య మృతికి వేధింపులే కారణమని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కవిన్, అత్తమామలను అరెస్ట్ చేశారు. ఎన్నో ఆశలతో అత్తారింటికి వెళ్లిన తన కూతురు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.